హాయ్! అసలు నీ మార్నింగ్ నా డే ఎలా స్టార్ట్ అవుతుంది? నేనేం తీసుకుంటాను? ఈరోజైతే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో, అందుకే నేను చేసుకుంటున్నానంటే బీట్రూట్ కట్ జేసుకుంటున్నాను. ఎందుకంటే రోజు మార్నింగ్ ఒక గ్లాస్ బీట్రూట్ జ్యూస్ అయితే తాగుతాను. దానికోసమే బీట్రూట్‌ని కట్ చేసుకుంటున్నాను. దానికంటే ముందు ఏంటి అంటే అసలు బీట్రూట్‌లో మనకి ఎన్ని యూజెస్ ఉన్నాయో తెలుసుకుందాం. బీట్రూట్‌లో విటమిన్ డి ఉండటం వల్ల ఏంటంటే మన చర్మం ఆరోగ్యంగా ఎప్పుడు మెరుస్తూ ఉంటుంది. అలాగే మన జుట్టుకి, గోళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి గూడా బీట్రూట్ చాలా యూజ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే రోజు ఒక గ్లాస్ జ్యూస్ తాగితే ఏమవుతుందంటే మన మెదడు అనేది షార్ప్‌గా తయారవుతుంది. షుగర్ పేషెంట్లు గానీ, బీపీను కంట్రోల్ చేయటానికి ఇది ప్రత్యేకమైన ఆహారం అని చెప్పుకోవచ్చు. బీట్రూట్ జ్యూస్ చేసుకోవడానికి ఒక బీట్రూట్ తీసుకొని దాన్ని జ్యూస్ తయారు చేసుకుంటున్నాను. ఇంకా బీట్రూట్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. ఏంటి అంటే గర్భిణీలకు కూడా బీట్రూట్ చాలా హెల్త్‌కి మంచిదంట. అలాగే రోజు ఇది బీట్రూట్ జ్యూస్ ఒక గ్లాస్ గినక తాగగలిగితే రక్తం మన శరీరంలో అమాంతం పెరిగిపోతుందంట. రక్తపోటు ఉన్నవాళ్ళు ఈ జ్యూస్ తాగితే వాళ్ళకి చాలా మంచిది. వాళ్ళ గుండెకి మరీ మంచిది. బీట్రూట్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే వడకట్టుకొని తాగుతాను. కొంతమందికి ఈ వడకట్టుకొని తాగటం ఇష్టం ఉండదు. సో, అలానే పిప్పితో పాటు తాగుతారు. మీ ఇష్టం. మీకు ఎలా తాగాలనిపిస్తే అలా తీసుకోండి. కానీ బీట్రూట్ మాత్రం మార్నింగ్ టైంలో ఇలా జ్యూస్ తాగటానికి ప్రిఫర్ చేస్తే మనకు చాలా చాలా యూజెస్ ఉన్నాయన్నమాట. ఫైనల్‌గా బీట్రూట్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. తాగటమే ఆలస్యం. బీట్రూట్ జ్యూస్‌తో పాటు నేను అల్లం టీ కూడా తాగుతాననమాట. అసలు అల్లం టీ తాగందే నా డే స్టార్ట్ అవ్వదు. అవి గొంతులో పడితే ఆ ఎనర్జీనే వేరబ్బా అసలు. అల్లం టీ అయితే తయారు చేసుకుంటున్నాను. అల్లం టీ తయారయ్యే లోపల అసలు మనం దాని యూజెస్ తెలుసుకుందాం. అల్లం టీలో ఉన్న ఖనిజాలు, ఎమైనో యాసిడ్స్ రక్త ప్రసరణను సక్రమంగా జరిగేలా చేస్తాయన్నమాట. శరీరంలో చెడు కొవ్వు ఏదైతే ఉందో దాన్ని తగ్గిస్తుంది. ఆడవాళ్ళలో నెలసరి సమయంలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా పోతాయన్నమాట అల్లం టీ తాగటం వల్ల. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అల్లంలో మన శరీరానికి అవసరమైన అద్భుతమైన గుణాలుంటాయి. ఏంటి అంటే మనం ఎటైనా దూర ప్రయాణాలు చేయాలి అనుకున్నప్పుడు అల్లం టీ తాగి మనం ఏదైనా ప్రయాణం చేస్తే మనకి వాంతులనేవి కాకుండా ఉంటాయన్నమాట. రోజు అల్లం టీ తాగితే హై బీపీ తగ్గిస్తుంది. అలాగే రక్త సరఫరా బాగా అవుతుంది. టీ అయితే బాగా మరిగిపోతున్నాయి. తెలుసుకున్నారు కదా అల్లం టీలో ఎన్ని ఔషధ గుణాలున్నాయో. వేడి వేడి అల్లం టీ రెడీ అయిపోయింది. అల్లం టీతో పాటు నేను నానబెట్టిన బాదం పప్పును, పల్లీలు తీసుకుంటాననమాట. రోజు మనం ఇవి గుప్పెడు తినగలిగితే ఎన్నో లాభాలున్నాయి. ఇందులో విటమిన్లు, మినరల్స్, పోషకాలు చాలా ఉన్నాయి. ఇవి శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో బాగా ఉపయోగపడతాయనమాట. గుండె జబ్బులు, నరాలకు సంబంధించిన ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడతాయి. జుట్టు పెరుగుదలకు కూడా ఇవి చాలా ఉపయోగపడతాయన్నమాట ఈ పల్లీలు. అలాగే స్కిన్ క్యాన్సర్ రాకుండా కూడా చాలా ఉపయోగపడతాయి. ఫైనల్‌గా అయితే నా డే వీటితో స్టార్ట్ అవుతుంది. అలాగే హెల్తీ కూడా.